ఏమండో చూసారా పరిస్థితి? ఏసీ రూమ్ వదిలి వీడు కూడా రానంటున్నాడు. అంత ఎండగా ఉంది బయట. ఇప్పుడు విషయం ఏంటంటే నన్ను కన్నా నా అమ్మకి, నేను కన్నా నా కూతురికి మధ్య మంచి శాండ్విచ్ మసాజ్ అవుతుంది నాకు. ఎందుకనుకున్నారు? అదేమో ఏసీ ఆపదు. ఆమెమో ఏసీ ఆపే ఆపే ఆపే. ఇప్పుడు ఏసీ ఆపడం అంటే చూడండి వాడి బీపీ. ఆమెమో ఆపే ఆపే అంటది. అదేమంటే నేను షుప్ 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 రోజుకి ఒక న్యూస్ చూస్తున్నాను, ఏసీలు పేలిపోతున్నాయి ఎంతసేపు ఉంటే అని గొడవ. లోపలికెళ్ళు, 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 లోపలికెళ్ళు. ఆపను ఆపను, ఏసీ ఆపను. ఊరికే అన్న, ఊరికే 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 ఆపను. అమ్మమ్మ మాట నో, అమ్మమ్మ నో, ఆపను. ఓకే ఓకే, హ్యాపీ హ్యాపీ. ఏసీ ఫుల్ డే, ఏసీ ఆన్. ఓకే హ్యాపీ హ్యాపీ. ఓకే ఓకే, గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. అయితేనండి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీ ఇంట్లో పరిస్థితి కూడా ఇదేనా? నేను లోపలికి వెళ్ళిపోతున్నాను, నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. నేను ఏసీ వేసుకుని పడుకుంటున్నాను, నువ్వు బయటే ఉండు. బాయ్ 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 బోను, బాయ్. మరి ఎందుకు ఎందుకు ఆ ఓవర్ యాక్షన్? రా లోపలికి, రా లోపలికి రా. అది బయట ఉండడు, లోపల ఉండడు. వాడికి బయట ఏమవుతుందో ఆత్రం, లోపల ఏమవుతుందో ఆత్రం. ఇలా ఉంటే ఎలా అండి బాబు మేనేజ్ చేయడు? నిమిషం ఆ తలుపు తీసేస్తూ ఉంటాడు. ఇప్పుడు బయట ఏదో సౌండ్ వచ్చింది, అందుకని బౌ 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 అని చెప్పి నాన్ స్టాప్గా అరవడం అనమాట. మరి మీ ఇంట్లో మీ పిల్లల మధ్య, మీ అమ్మలు ఆర్ అత్తమ్మల మధ్య మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి.